अरे पीछे लेके बना 10 इधर पीछे अरे कोई पकड़ नहीं है। अरे ना थोड़ा पकड़ो तो सही, कुछ नहीं होता, थोड़ा पकड़ो ना, क्या होता है। लेकर आना है नहीं दवाखाना ले जाएगी गाड़ी रह तो रहा है दवाखाना ले ना मेडिकल वाले है ना, थोड़ा हमको बुलाओ थोड़ा। दवाखाने ले जाएगी సపోర్ట్ తోటి ఈ చంపడానికి ప్రయత్నం జరిగిందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఏదైతే దాడి చేసిందో రసూల్ను కఠినంగా శిక్షించాలని వెంటనే పట్టుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము. అలాగే ఇలాంటి దాడులు ఇంతకుముందు జరగకుండా చూడాలని కూడా తెలియజేస్తున్నాము. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఇది సరైన చర్య కాదు. చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి. అతనికి ఏమైనా అన్యాయం జరిగిందంటే పోవచ్చు, పోలీసులను ఆశ్రయించవచ్చు. ఎటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, మా గవర్నమెంట్, నేను కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పేసి పోయి ఏకంగా దాడి చేయడం, చంపడానికి తెగించడం ఇవన్నీ సరైన చర్యలు కావు. ఇటువంటి ఇక ముందు జరగకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాళ్ళని హెచ్చరిస్తున్నాం మేము సందర్భంగా. ఈ శుక్రు అనే వ్యక్తి డ్రైవర్ అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పేసి ఖచ్చితంగా వీడియోలో చెప్పింది కదా, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి చెప్తూ కాంగ్రెస్ లీడర్లు నన్ను కాపాడాలని కూడా చెప్తున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అని కాంగ్రెస్ లీడర్ల సపోర్ట్తోనే అతను చేసినట్టు మనకు క్లియర్గా కనిపిస్తున్నది. ఏమైనా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయి వాళ్ళ వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయి వాళ్ళ వ్యక్తిగత కక్షలు ఉంటే చట్టాలు ఉన్నాయి కదా, వాళ్ళ గవర్నమెంట్ వచ్చని చెప్పేసి ఏకంగా చంపడం మీద ఇటువంటి ఆయన మీద వీళ్ళేం చేయలే కదా, వేరే ప్రభుత్వం అతన్ని చంపలే కదా, ఉమ్మడి కొట్టలే కదా. ఆయన కూడా పోయి వాళ్ళ గవర్నమెంట్ పోయి కంప్లైంట్ చేయొచ్చు కదా. పోలీసులు ఉన్నారు కదా, చర్యలు తీసుకుంటారు, వాళ్ళు తీసుకుని చర్యలు తీసుకుంటారు కదా, అవునా కాదు అని మళ్ళీ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉంది మాకు సపోర్ట్ చేయాలని కూడా చెప్పడం ఎంతవరకు కరెక్ట్. ఇటువంటి జరగద్దు అని చెప్పి జరగకుండా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇలాంటి జరిగితే ఇక ముందు మేము కూడా ఇటువంటి దాడులు మాకు కూడా చేయొచ్చు, కానీ మాది అటువంటి చేసే ప్రభుత్వం కాదు. అటువంటి చర్యలు మేము ఎప్పుడు చేయలేము. మా హయాంలో గత 10 సంవత్సరాల్లో కూడా శాంతియుతంగా ప్రజలు సుఖ సంతోషాలతోటి అన్ని విధాలుగా మంచిగా ఉన్నారు. పంటలు బాగా పండినట్టు, పిల్లలు మంచి చదువుకొని డెవలప్ అయ్యేటట్టు, సాఫ్ట్వేర్ పరంగా అటు అగ్రికల్చర్ పరంగా అన్ని రంగాలుగా డెవలప్మెంట్ ఆలోచించడం, కానీ ఇటువంటి దాడులు మేము ఆలోచించలేటువంటి దాడులు మేము ఎప్పుడు చేపియలేదు. ఏది ఉన్నా డెవలప్మెంట్ అందరూ బాగుపడాలి, అందరూ సుఖ సంతోషంతో ఉండాలనే కోరిక తప్ప కేసీఆర్ ఒకటే తెలంగాణ సాధించడం, దీన్ని మనం బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుదాం అనుకున్నాడు. 29వ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అనతి కాలంలో ఒక 7-8 సంవత్సరాల్లో రాష్ట్రంలోకి వచ్చినాం మనం. అంటే మా ఆలోచనలు ఇట్లున్నాయి, డెవలప్మెంటు, యువత బాగుపడాలా, రైతులు బాగుపడాలా అనే ఉద్దేశంతో తప్ప ఇక దాడులు చేద్దాం, కొడదామనే ఉద్దేశాలు ఎక్కడ లేవు. ఎప్పుడు జరగలేవు కూడా. మీరు చూస్తున్నారు కదా. ఆయన ఇప్పుడు హెడ్ ఇంజూరీ అయిందట, అంటే బోన్ ఫ్రాక్చర్ అయిందట, ఆపరేషన్ జరుగుతున్నది. సో ఇప్పుడు అయితే అతను అన్కాన్షియస్ ఉన్నాడు, ఏం మాట్లాడట్లేదు. అతను మాట్లాడితే ఇంకా పూర్తి వివరాలు కూడా తెలుస్తుంది. ఖండిస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో దళిత జాతి కూడా అందరూ ఉద్యమించి యొక్క దాడులను కూడా ఎదుర్కొంటామని కోరుకోవడం జరిగింది.